ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 19 ఏప్రిల్ 2026 సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 877 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, ముక్కు. ముక్కు అంటే నాసికం లేదా నాసిక. నాసికం. 1 నిలువు, పేరు, నామము. 7 అడ్డం, ఒక నక్షత్రం, మఖ. 2 నిలువు, జుట్టు, శిఖ లేదా సిగ అంటాము. శిఖ అని ఇలా రాయాలి లేదా సిగ, కానీ ఇక్కడ నాసికంలో ఈసీ వచ్చింది. సిక లేదా సిగ అని రాస్తాము జుట్టుని. ఈసీ నాసికంలో ఈసీ వచ్చింది కాబట్టి సిఖ అవుతుంది ఇక్కడ. 3 అడ్డం, సంహరించు, వధ. 4 నిలువు, అష్టలక్ష్ములలో అందరికీ ఇష్టలక్ష్మి, ధనలక్ష్మి. 9 అడ్డం, ముస్లిం పాలకుడిని ఇలా అంటారు, నవాబు. 5 నిలువు, నీళ్లు పోసుకునే తొట్టి లాంటిది, గాబు. 8 నిలువు చూద్దాము. ముందు 8 నిలువు, యేసు ప్రభువు తలకు ఇది పెట్టారు, ముళ్ళ కిరీటం. 11 అడ్డం, నేత్ర సంబంధ వ్యాధి, కళ్ళ కలక. 10 నిలువు, ప్రవాహం. ప్రవాహం అంటే వాగు, వంక, వాక ఇలా వస్తాయి. ఇక్కడ వాక, వాక. 11 నిలువు, నడుము, కటి. 13 అడ్డం, గవాక్షము అంటే కిటికీ. 13 నిలువు, వాయుద. వాయుద అంటే కిస్తీ, కిస్తీ. 15 అడ్డం, చిన్న టౌన్, బస్తీ. 15 నిలువు, ఒకనాటి గొప్ప రచయిత. ముందు 21 అడ్డం చూద్దాం. 21 అడ్డం, రాముడి బలగం డాష్ సేన, వానర సేన. 15 నిలువు, ఒకనాటి గొప్ప రచయిత బలివాడ కాంతారావు గారు. బలివాడ, బలివాడ కాంతారావు గారు. ఇక్కడ బలివాడ అని రాశాను, బలివాడ కాంతారావు గారు. 19 అడ్డం, బొమ్మ, చిత్తరువు అంటే పటం. 19 నిలువు, పావులో సగం, పరక. 24 అడ్డం, ఎక్కువ, కడు. 16 అడ్డం, పద్ధతి, రీతి, రీతి. 5 అడ్డం, ఉర్దూ మహాకవి, గాలిబు. గాలిబ్ అంటారు, ఇక్కడ గాలిబు సరిపోతుంది. మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్. మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్. గాలిబ్ అనేది అతని కలం పేరంట, గాలిబు. 6 నిలువు, నవగ్రహాలలో 1, బుధుడు. 12 అడ్డం, చంపేటప్పుడు వేసేది, ఉరి తాడు. ఇక్కడ తాడు, తాడు. 12 నిలువు, తెలుగు సంవత్సరాలలో 1, తారణ. 14 అడ్డం,
పులి డాష్ చాలా మందికి ఇష్టం. పులిహోర. హోర. హోర. 14 నిలువు. పూజలలో ఇది తప్పనిసరి. హోమము. హోమము. 17 అడ్డం. తన చుట్టూ తాను తిరగడం. భ్రమణము. భ్రమణము. 17 నిలువు. జరగని దానిని జరిగినట్లు ఊహించుకోవడం. భ్రమ. 20 అడ్డం. వేదాలలో ఒకటి. దయగా మాట్లాడడం అంటే సామము. సామవేదం అంటారు కదా, సామము. 20 నిలువు. సాధారణం. సాదా సీదా. సాదా సీదా. 18 నిలువు. సముద్రం అంటే మున్నీరు. 23 అడ్డం. డాంబరు అంటే తారు. 23 నిలువు. వాసన. తావి. 25 అడ్డం. శ్రీరామచంద్రుడి ఇల్లాలు. సీతాదేవి. 27 నిలువు. దైవం. ముందు 29 అడ్డం చూద్దాము. 29 అడ్డం. ఎర్రగా అందంగా ఉండే పుష్పం అంటే మందారము. మందారము. 27 నిలువు. దైవం అంటే దేవుడు లేదా దేముడు అని కూడా అంటాము. దేముడు. దేముడు. 26 నిలువు. నక్షత్రాలు. తారలు. 29 నిలువు. పూజలో ఇది తప్పనిసరి. మంత్రం. మంత్రం. 30 నిలువు. ఏకులా వచ్చి డాష్ అయ్యాడు అంటారు. మేకు. 32 అడ్డం. పాండవులలో అందగాడు. గడబిడయ్యాడు. నకులుడు. గడబిడయ్యాడు అన్నారు కాబట్టి మిగిలింది నా అక్షరం. నకులుడు. నకులుడు. 28 నిలువు. మర్రి. మర్రి అంటే వటవృక్షము. వటము లేదా ఇక్కడ వట అని రాస్తున్నాను. వటవృక్షము లేదా వటము. 31 అడ్డం. బీహార్ రాజధాని పట్నా. ఒకప్పటి పేరు. పాటలీపుత్రం. పాటలీపుత్ర అంటారు యాక్చువల్లీ, కానీ ఇక్కడ పాటలీపుత్ర. మంత్రంలో 0 వచ్చింది కాబట్టి పాటలీపుత్రం అవుతుంది ఇక్కడ. 22 అడ్డం. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం డాష్ సాహెబ్ ఫాల్కే. దాదా సాహెబ్ ఫాల్కే. దాదా. అడ్డం నిలువు. అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 877 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.